హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చేసుకుందామండి. దీనికి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ, ఎక్కువగానే ఉంటుందండి, పావు కేజీ వరకు ఇలా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా ఏ సైజ్ అయినా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి వేసుకుందాము. ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇదంతా మునిగే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 నిమిషాలు అయింది కదా, స్టెయినర్లోకి తీసేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్, ఒక పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ ఫ్రై, ఇలా నేను క్రష్గా దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కారం, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ నిండా వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు వేసాను. ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక బ్యాటర్లా ఇది కలుపుకోవాలి. మంచి ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఉండలేమీ లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఇలా చేసుకోవాలి. వీటికి కాలీఫ్లవర్కి వేసుకున్నాం కదా, ఒక కోటింగ్ లాగా రావాలి. ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైంది కదా, ఇవి ఇందులో వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్ మీద మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఒక సైడ్ వేగాయి కదా, తిప్పేసుకుందాం వీటిని. రెండు సైడ్లు మంచిగా వేగాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవడం వల్ల మనకి ఈక్వల్గా వేగుతాయి. ఇప్పుడు ఇవి వేగాయండి, చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇది పీల్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా చేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు
ముక్కలు వేసుకున్నాం కదా, నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి మరి కొంచెం సేపు వేయించుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు వేయించుకున్న సోంపండి కొంచెం నేను ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా, ఇది కూడా ఫ్రెష్గానే దంచి వేసుకున్నాను. ఇదంతా కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఉందో. ఇంతేనండి, మనకు రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి ఇవ్వండి, పిల్లలు పెద్దలు ఎవరైనా హాయిగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.